హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేయబోతా ఉన్నాం. కనుక కార్మిక వర్గం అంతా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి హామీలు, ప్రైవేటీకరణ విధానాలు, జాతి సంపదను కార్పొరేట్లకు ఇచ్చేటువంటి విధానాలకు వ్యతిరేకంగా జరిగేటువంటి ర్యాలీలో కార్మిక వర్గం పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. డి శ్రీనివాస్, నా పేరు, IFTU జాతీయ ప్రధాన కార్యదర్శి. IFTU ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి. మిత్రులారా, కామ్రేడ్స్, ఈరోజు ఇక్కడ ఖమ్మంలో 3 జిల్లాల ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. ఈ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకోవడానికి కారణం దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతోనే కార్మిక చట్టాలని కుదించి కార్మికులకి ద్రోహం చేస్తూ ఉంది. కార్మికుల శ్రమని పెట్టుబడిదారి కాంట్రాక్టులకి దానదత్తం చేస్తూ కార్మికుల శ్రమని దోసుకోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. 3 నేర చట్టాలను తీసుకొచ్చింది. రైతాంగ చట్టాలని కుల్లగొడుతుంది, కార్మిక చట్టాలని కుల్లగొడుతూ ఉంది. దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అనుసరిస్తూ ఉంది. ఈ కార్మిక చట్టాలని సవరణ పేరుతో తీసుకొచ్చిన కార్మిక చట్టాలని విత్డ్రా చేసుకొని కార్మిక చట్టాలని ముందుకు తీసుకుపోయి యథాతథంగా ఉన్న కార్మిక చట్టాలను యథాతథంగా నడిపించాలని చెప్పేసి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఉన్నది. ఆ సంక్షేమ బోర్డుని ప్రైవేటు సంస్థలకి అప్పగిస్తూ ఉంది. అసంఘటిత కార్మికులు రోడ్డు మీద పడతా ఉంది. వాళ్ళకి దిక్కు దివాణం లేకుండా వాళ్ళు జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి హమాలీ కార్మికులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు వాళ్ళకి ఏమాత్రం కూడా ఏమి లేకుండా ఉంది. అట్నే ఆశా వర్కర్లు వాళ్ళు కూడా గవర్నమెంట్ ఇబ్బందుల్లో ఉంటా ఉన్నారు. వాళ్ళకి 26,000 రూపాయల వేతనాలు ఇవ్వాలని చెప్పేసి గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు గ్రామానికి అనేక రకాల సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కూడా ఎలాంటి పరిమితి లేదు, వాళ్ళకి చట్టబద్ధత లేదు. వాళ్ళు బానిసలుగా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి గవర్నమెంట్ చట్టబద్ధత కల్పించాలని చెప్పేసి ఇక్కడ ప్రాంతీయ సదస్సు అనేక కార్మిక సంఘాలకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి ఇక్కడ ఖమ్మంలో ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఏర్పాటులో భాగంగానే ఇక్కడ సదస్సు జరుగుతూ ఉంది. కామ్రేడ్స్, నా పేరు ఎం శ్రీనివాస్, IFTU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రం. మిత్రులారా, దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద భారత కార్మిక సంఘాల సమైక్య IFTU దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము వివిధ దశల్లో వివిధ రూపాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాం. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని ఇప్పటికే గోదావరికని నిజామాబాద్లో ప్రాంతీయ సదస్సులు పూర్తయ్యాయి. ఇవాళ ఖమ్మంలో జరుగుతుంది, రేపు హైదరాబాద్లో జరుగుతుంది. తర్వాత సెప్టెంబర్ 30న వేలాది మంది కార్మికులు చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మేము చెప్పేటువంటిది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి భారత రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలని ఇవాళ రూపొందించి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకుంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సై అంటే సై అనే పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఆ ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల్లో భాగంగా వచ్చిన చట్టాలు 4 లేబర్ కోడ్స్, 3 నూతన నేర చట్టాలు. ఇవి భారత ప్రజల స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమైనటువంటిది, వాళ్ళు జీవించేటువంటి హక్కుకు వ్యతిరేకమైనటువంటిది. అందుకనే ఆ 2 రకాల చట్టాలని తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థను రద్దు చేసి ఆ వ్యవస్థలో ఇప్పటికే కొనసాగుతున్న వాళ్ళని పర్మనెంట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.